హాయ్ ఫ్రెండ్, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. నేను మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో వేములవాడ వెళ్తున్నాను. అక్కడ మేము ఏమేమి చూసామనేది ఈ వీడియోలో చూపిస్తాను. మా ఆయన అయితే రాలే, నేను మా పిల్లలు మా అక్క వాళ్ళతో వెళ్తున్నాము. ఇక్కడ మనం ఎక్కడికి జాతరకి వెళ్ళినా ఫస్ట్ వెహికల్కి బొట్లు అనేవి పెట్టి కొబ్బరికాయ కొడతాం కదా, అదే ప్రాసెస్ ఇక్కడ మా అక్క కొడుకు చేస్తున్నారు చూడండి. ఇక్కడ మేము జగిత్యాలలో అయితే ఒకసారి ఆగాము. వాళ్ళు అందరూ సోడా తాగుతున్నారు చూడండి. అక్కడ పిల్లలు కాసేపు రెస్ట్ తీసుకున్నారు. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఫైనల్లీ వేములవాడ అయితే చేరుకున్నాము. ఇక్కడ మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఎండ బాగుందని ఇక్కడ చూడండి మా పాప ఎట్లా టవల్ చుట్టుకుందో. ఇక్కడ మాత్రం గబ్బిలాలు చూడండి ఎన్ని ఉన్నాయో. నేనైతే ఫస్ట్ టైం చూసిన. ఇట్లా గుళ్ళో కూడా గబ్బిలాలు ఉంటాయా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మా అక్క వాళ్ళు జంట కోలాగాలు అనేవి కట్టిస్తున్నారు. అదే గుడి చుట్టూ తిరుగుతున్నాం మేము ఇక్కడ. ఇక్కడ ఫ్యాన్ చూడండి ఎంత పెద్ద ఉందో. ఎంత పెద్ద ఫ్యాన్ని మేము ఫస్ట్ టైం చూసాము. గాలి మాత్రం చాలా బాగా వచ్చింది. అక్కడ శివయ్యకు దర్శనం అయిపోయిన తర్వాత బద్దిపోషమ్మ ఆలయానికి వచ్చాము. మా అక్క వాళ్ళు బోనం అనేది వండి బద్దిపోషమ్మ దగ్గరికి తీసుకొస్తారు. బోనం అయిపోయిన తర్వాత మేము బద్దిపోషమ్మకు దర్శనం చేసుకోవడానికి వచ్చాము చూడండి. అది కూడా చూపిస్తాను. దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత కొండగట్టుకు బయలుదేరాము మేము. మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళాము కొండగట్టుకు. చూడండి కొండగట్టు దేవస్థానం ఇదే. నేను రాక 1 year అవుతుంది. చాలా మారిపోయింది మొత్తం కొండగట్టు అనేది. ఇక్కడ సీతమ్మ కన్నీటి గుంటలు అని ఉంది చూడండి. ఇక్కడ నేను చూపిస్తా. పసుపు కుంకుమ వేసిన దగ్గర సీతమ్మ కన్నీటి చుక్కలు పడి గుంతలు పడ్డాయట బండలకు. మేము శనివారం రోజు కొండగట్టుకు వెళ్ళాము. ఆ రోజు మా అక్క ఫాస్టింగ్ ఉండే. అన్నం తినలేదు. బద్దిపోషమ్మకు బోనం వండాలని టిఫిన్ కూడా వేయలేదు. మేమందరం టిఫిన్ చేసాము. కొండగట్టులో దర్శనం అయిపోయిన తర్వాత తిందామని. కానీ కొండగట్టుకు ఎంట్రీ ఆవిడతోనే మా అక్కకు అల్సర్ ద్వారా కడుపు నొప్పి అనేది స్టార్ట్ అయింది. కొంచెం అది బాగా ఎక్కువ అయింది. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా ఉంటే ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళండి ఎంబడి. ఇంకొకటి ఏంటంటే కొండగట్ల అసలు ట్యాబ్లెట్లు అనేవి ఏమీ దొరకలేదు. ఇక మా అక్కకు కడుపు నొప్పి ఎక్కువ కావడంతోనే మేము గుడి బంద్ ఉన్నా కానీ ఇక తెరిసేదాకా ఆగలేదు. దేవునికి మొక్కుకొని కిందికి వెళ్ళాము. అక్కడ కూడా ఏం కనిపించలేదు. జగిత్యాల చూసినాం.
మనకు ఎవరు తెలియదని ధర్మపూర్లో డాక్టర్ల కోసం వెతికి అక్కడ గ్లూకోజ్ పెట్టించి అప్పుడు మేము మంచిర్యాల బయలుదేరాము. ఎవరైనా ఉంటే కొంచెం టిఫిన్ చేయండి, ఏమైనా తినండి, కానీ తినకుండా దేవుడు మొక్కమని ఏ దేవుడు చెప్పడు. తిని మొక్కుండి. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ముందే దానికి సంబంధించిన టాబ్లెట్లు అయితే తీసుకెళ్ళండి ఎంబడి. మాకు మాత్రం కొండగట్ల దర్శనం చేసుకుని మనసున కూడా పట్టలేదు. ఇక మాకు కడుపు ఇంతటితో ఈ వీడియో అనేది అయిపోయింది. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్